ప్రముఖులకి కావచ్చు చిరంజీవి గారితో అనుబంధం ఉంది. అయితే శివారెడ్డికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది అని చెప్తూ ఉంటారు. ఏంటి అసలు మీ జర్నీ, మీ పరిచయం ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ లైక్ మనకు శత్రువునైనా ప్రేమించే గుణం అమ్మకుంటుంది. శత్రువునైనా ప్రేమించే గుణం అమ్మకుంటుంది. ధైర్యాన్ని చెప్తూ దారిని చూపించే కెపాసిటీ, కేపబిలిటీ నాన్నకుంటుంది. అమ్మలో ఆ, నాన్నలో నా, అన్నయ్య చిరంజీవి గారు. అది రెండూ చూపించేటువంటి గొప్ప మనసు, మంచి మనసు, అందరినీ హక్కును చేర్చుకునేటువంటి గుణం, అందరికీ ఎవరికి ఏది కావాలన్నా కూడా ఇచ్చేటువంటి మనస్తత్వం, పెద్ద నరం లేని చెయ్యి అంటారు, బొక్కలేని చెయ్యి అంటారు కదా, అట్లా ఎవరికి ఏది కావాలన్నా కూడా, ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా ఇచ్చేటువంటి వ్యక్తిత్వం. అందుకే ఆయన బ్లడ్ బ్యాంక్ కానీ ఇంకా ఇవన్నీ సోషల్ కార్యక్రమాలన్నీ కూడా, ఐ బ్యాంక్ ఇవన్నీ కూడా ఆయన పెట్టడం జరిగింది. సో ఇది పక్కన పెడితే అలాంటి ఒక గొప్ప వ్యక్తికి నా పేరు గుర్తుండడం, ఆయన అంత ప్రేమగా నన్ను పిలవడం, నేను ఆయనతో కలిసి ప్రయాణం ఎలా జరిగిందంటే, యాక్చువల్లీ నేను నా చిన్నప్పటి నుంచి నేను మా ఊరిలో ఉన్నప్పుడు రామగుండం చదువుకుంటున్నప్పుడు జెడ్పిహెచ్ఎస్ స్కూల్, సో స్కూల్లో చదువుతున్నప్పుడే నేను ఆయనకి ఫ్యాన్స్ అసోసియేషన్లో ఒక మెంబర్ని, అది కాక తర్వాత సెక్రటరీని అయ్యాను, అదే ఫ్యాన్స్ అసోసియేషన్కి సెక్రటరీ అయ్యాను. సో ఆ తర్వాత చెన్నైకి వెళ్ళి ఆయన చూడాలన్నట్టుగా మేము గోదావరి కాడి నుంచి వెళ్ళి బస్సు తీశారు. ఆ బస్ తీసినప్పుడు ఆ బస్లో మేము చెన్నైకి వెళ్ళాము. అన్నయ్యని చూద్దాం అనుకొని చాలా ట్రై చేశాము, కానీ అన్నయ్య అనుకోకుండా షూటింగ్కి వెళ్ళడం ఏదో జరిగింది. సో రాధిక గారిని కలిసాము, పెద్ద నరేష్ గారిని కలిసాము, అల్లు రామలింగయ్య గారిని కలిసాము. సో ఇంకా ఇట్లా కొంతమందిని చూసాము. మళ్ళా అయ్యో చిరంజీవి గారు మిస్ అయిపోయామే అనుకున్నాం. ఆ తర్వాత ఏమైందంటే, నేను మెల్లిమెల్లిగా సినిమాల్లో ట్రై చేయడము ఇవన్నీ జరుగుతూ ఉంటే మనసంతా నువ్వే అనే మూవీ 175 days అయిందండి. ఆ సందర్భంగా మాకు మెమోంటోస్ ఇవ్వడానికని ఆయనే చీఫ్ గెస్ట్ వచ్చారు. ఇంకా చిరంజీవి గారు వస్తున్నారనేసరికి మొత్తం బట్టలు తడిచిపోయినాయి, చెమటలతో బూస్ బాంబ్స్. సో ఇంకా నా చేతులు కాళ్ళు ఆడట్లేదు, ఏం మాట్లాడదు తెలియట్లేదు. ఇంకా స్టేజ్ మీదకి శివారెడ్డి అని ఆయన పిలవంగానే అన్నయ్య దగ్గర నేను ఆ మెమోంటో తీసుకోబోయేటప్పుడు చేతులు వణికిపోతా ఉన్నాయి. నేను ఫస్ట్ అన్న మాట ఏంటంటే, అన్నయ్య ముట్టుకోవచ్చా అని అన్నాను. ఆయన మామూలుగా ఇట్లు ఇస్తే ఆయన చేతులు అక్కడ ఉంటాయి కదా, అన్నయ్య చేతులు, నేను ఇక్కడ కాకుండా అట్లా ముట్టుకున్నాను అనమాట. ముట్టుకున్న తర్వాత మీ ఇంట్లో పనివాడిగానైనా ఒక్కరోజు మీ ఇంట్లో వచ్చి పని చేసుకుంటాను అని చెప్పేసి అని ఆ కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకున్నాను. ఇంకా ఆయనకు కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. వెరీ మంచిగా వస్తావు నువ్వు, అట్లేం లేదు, నువ్వు ఇక్కడ నుంచి నా బ్రదర్వి, అది ఇదని చెప్పేసి ధైర్యాన్ని ఇచ్చారు.